అందరికీ నమస్తే అండి. సో మనం ముందు వీడియో చెప్పుకున్నట్టు చైనా డెవలప్మెంట్ కావడానికి మెయిన్ రీజన్ ఏం చెప్పంటే అందులో ఉన్న ల్యాండ్ వచ్చేసి ఒక లిమిటెడ్ యూటిలిటీ ఏం చెప్పంటే ఒక వ్యక్తికి మ్యాక్సిమంగా కొంత అమౌంట్ కొంత ల్యాండ్ ఇస్తారు. అది కూడా ఏం చెప్పంటే ఓన్లీ 50 years. అదేందా నువ్వు ఒక ఇల్లు అనుకోండి, ఇల్లు అని చెప్పంటే ఒక 100 గజాలు, లేదు నేను ఒక బిల్డింగ్ కడతా అని చెప్పి అనుకోండి, బిల్డింగ్ కడతా అని చెప్పి ఒక 1000 గజాలు, లేదు నేను ఒక ఫ్యాక్టరీ కడతా అని చెప్పంటే ఒక 2 ఎకరాలు అట్లా లిమిటెడ్ ఉంటుంది. అది దానికి ఒక పీరియడ్ ఉంటుంది. సపోజ్ ఏం చెప్పంటే ఇల్లు అనుకోండి, ఇల్లు అని చెప్పంటే మ్యాక్సిమం ఒక 60 years ఉంటుంది. లేదు ఒక ఫ్యాక్టరీ అనుకోండి 50 years, లేదు ఎడ్యుకేషన్ అనుకోండి 40 years ఇట్లా అన్నట్టు. సో అలాగే ఏం చెప్పంటే ఒక లిమిటెడ్ టైం వరకు భూమి ఇస్తారు చైనాలో. ఇచ్చేసి ఆ టైం వరకు తీసేసుకుంటారు. సపోజ్ 60 years ఇచ్చారనుకోండి, ఇచ్చాక తర్వాత ఏంటి 60 years అయిపోయింది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉన్నారు అనుకోండి, పిల్లలు ఉంటే పిల్లలకు మన రెన్యువల్ నథింగ్ బట్ సేమ్ మన సపోజ్ మనకేంటి మనకు మన బైకులు రెన్యూవల్ చేస్తాం కదా, కార్లు బైకులు మనకు ఏం చేస్తాం, ఒక 20 years కానీ రెన్యూవల్ చేస్తాం, 15 years 20 years కానీ రెన్యూవల్ చేస్తాం. అదేవిధంగా ఏం చెప్పంటే వాళ్ళు ల్యాండ్ కూడా రెన్యూవల్ చేస్తారు. భూమిని ప్రతి 50 years ఒకసారి రెన్యూవల్ చేస్తారు. నేను ఎవరైనా ఇప్పుడు ఎట్లా అని చెప్పిన ఇండియాలో తెలంగాణలో ఎవరైనా భూమి తీసుకున్నాను అనుకోండి, తీసుకునే అంత మొత్తం వాడికే. ఇక ఇప్పుడు వాడికి తర్వాత వాడి పిల్లలకి ఆ తర్వాత పిల్లలకి ఎంత ఇదే అని అంత తప్పించి పక్కడికి లేదు. ఇక ఇప్పుడు మనకేంటి మనకున్న ల్యాండ్ లిమిటెడ్ అంటే మన జనాభా చూస్తున్నాం, రోజు నిన్న జనాభా అంటుందా. ఒకప్పుడు మన ఇండియా జనాభా మహా అని చెప్పిన ఎంత 5 కోట్లు, ఇప్పుడు ఎంత ఉంది 100 కోట్లు దాటిపోయింది, 150 కోట్లకు వచ్చింది. తెలంగాణ జనాభా చూసుకుంటే కూడా ఒకప్పుడు ఏపీ కమ్మడి జనాభా మా అని చెప్పండి ఎంత మొత్తం అంతా కలిపి 4 కోట్లు ఉండేది. ఇప్పుడు వాటి తెలంగాణ జనాభా 5 కోట్ల వరకు ఉంది కదా. సో అలా నేను చెప్పిన భూమి అట్లే ఉంటుంది. బట్ ఏం చెప్పంటే ఏమవుతుంది, ఇక్కడ ల్యాండ్ లిమిటెడ్ ఉంది, బట్ జనాభా పెరుగుతుంది. కాబట్టి ఏం చెప్పంటే ఎవరికైనా కానీ ఏం చేయాలని చెప్పంటే ఖచ్చితంగా మ్యాక్సిమంగా ఒక 50 years ఇవ్వాలి. అదే అండి, ఎవరైనా భూమి తీసుకున్నాను చెప్పండి అనుకోండి, అంటే వాళ్ళు 50 years గవర్నమెంట్ తీసేసుకోవాలి అంతే. సో ఈ పాలసీ చైనాలో ఉందన్నట్టు. సో అద్భుతమైన పాలసీ ఇది. దీంతో పాటు కొన్ని ఉన్నాయి, ఇది మన మోనో పాలసీస్ కొన్ని ఉన్నాయి, ఇది మన పార్టీ పరంగా అవి సెకండరీ, అంత పెద్ద గ్రేట్ కాదు, బట్ మంచి అని చెప్పంటే ఇది అన్నట్టు. ఎందుకని చెప్పంటే ప్రపంచం మొత్తంలో జనాభా ఎక్కువ దేశాలని చెప్పంటే ఒకటి చైనా, నెక్స్ట్ ఇండియా, అదే అంత. సో అంత జనాభా ఉన్నా కానీ అది ఎందుకు డెవలప్ అవుతుందని చెప్పంటే వాళ్ళకు ఉన్న ల్యాండ్ రూల్స్ అన్నట్టు. ఏం చెప్పంటే ఎవరైనా 50 నాలుగు తీసేసుకోవాలి, గవర్నమెంట్ తీసుకుంటుంది ల్యాండ్ అట్లా. అదేవిధంగా కానీ మనది ఇండియా రివర్స్ అయిపోయింది. నువ్వు పొరపాటు ఎవరైనా తీసుకుని అనుకోండి, భూమి తీసుకుంటే అది ఇప్పుడు నీకు తర్వాత నీ వాడి పిల్లలకు తర్వాత వాడి మనవాళ్ళకు అంతే ఎంత చెప్పి పక్కన అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, వాడిగా భూమి కొన్నాడు వాడికే అంత. అది అలా కొందరు కుక్కలు ఏం చేస్తున్నారు, తీరాగా భూములు కొన్నారు, 100 ఎకరాలు కొనుక్కొని అక్కడ కూర్చొని పొమ్మలు కడుకొని పెద్ద బిల్లు ఇస్తున్నారు. అసలు వాస్తవంగా ఏం చెప్పంటే ఒక వయసు దాటాక ఏమవుతుంది, వ్యవసాయం చేస్తుందా, తింటాడు దానిదా, ఎవరికైనా తిండి కావాల్సిందే. బట్ నేను రైతు అని చెప్తున్నావు, రైతు అని చెప్పి నేను 100 ఎకరాలు పెట్టుకుని రైతు అని చెప్తున్నావు. మరి నువ్వు రైతు అంటే ఏం చేయాలి, నువ్వు పొలం దున్నాలి, దున్నాలి, ట్రాక్టర్ బట్టి దున్నుతావా? నీకు అది లేదు ఇది లేదు పొద్దు లేదు అని చెప్పంటే మా వానికి రైతు బంధువులు కొంచెం బుద్ధుందా కుక్కలకు. అందుకని చెప్పండి నా గవర్నమెంట్ రేవంత్ అని చెప్పంటే అన్న కంపల్సరీ అని చెప్పి లిమిట్ పెట్టాలన్న. యాక్చువల్గా చెప్పాలని చెప్పి ఇంకో ఇందిరమ్మ ఆలోచన ఇదే, ఇందిరాగాంధీ గారి తర్వాత సోనియమ్మ ఆలోచన కూడా ఇదే. సో కాబట్టి మీరు దృష్టి పెట్టుకొని ఇప్పుడు ప్రియాంక గారు మంచి ఆలోచన వస్తున్నారు కాబట్టి, సో ప్రియాంక గారు కానీ రాహుల్ గారు కానీ మనకు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఏం చేయాలని చెప్పంటే ఖచ్చితంగా మన భూమిని కంపల్సరీ ఒక లిమిట్ పెట్టాలి. యాక్చువల్గా ఈ ఆలోచన ఒకప్పుడు సోనియా గాంధీ గారికి ఎప్పుడు 2010లో వచ్చి దాని మీద కొన్ని పాలసీ ప్రపోజల్స్ వచ్చినాయి. కాకుండా చెప్పంటే అప్పుడు కండిషన్ వేరే కదా, అప్పుడు కొంచెం కొన్ని వేరే సిచ్యువేషన్ వల్ల రాలేదు. బట్ మొత్తానికి ఏం చెప్పంటే సోనియా గాంధీ ఒక అద్భుత ఆలోచనతో ఉంది. ఒక ఇందిరమ్మ ఆలోచనే సోనియా గాంధీ గారి ఆలోచన. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలి. ఖచ్చితంగా ఒక రకంగా ఇందిరమ్మ రాజ్యం రావాలి, సోనియా గాంధీ రాజ్యం రావాలని చెప్పి ఏం చెప్పంటే ఇంకోటి ఏం చెప్పంటే మనకు ఆధార్ కార్డు పెట్టింది కూడా సోనియా గాంధీ గారే, కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఏం చెప్పంటే ఎవరికైతే ఆధార్ కార్డు ఉంటుందో వానికి 1 ఎకరం ఉండాలి. ఒక ఇల్లు అంటే ఎన్ని ఉంటుంది, ఒక ఇల్లు అని చెప్పంటే ఒక ఇంట్లో ఒక కనీసంగా ఒక 4 ఉంటారు, 4 అని చెప్పి 4 ఎకరాలు అది ఉండాలి. లేదు మన గవర్నమెంట్ గారికి ఇస్తే ఎంత ఇవ్వాలని చెప్తే ఒక ఇంట్లో ఆడబిడ్డ ఉంటేనో ఒక 8 గుంటలు ఇవ్వాలి, లేదు జెంట్స్ అంటే ఒక 4 గుంటలు ఇవ్వాలి అట్లా. అదేవిధంగా సో ఈ ఒక్క పాలసీ తీసుకొస్తే ఖచ్చితంగా అని చెప్పి నెక్స్ట్ 5 yearsలో తెలంగాణ ఇన్కమ్ అనేది తక్కువ 10 లక్షల కోట్ల పోద్దండి.
ఇప్పుడు మనకు తెలంగాణ ఇన్కమ్ ఎంత 3,00,000 కోట్ల చిల్లర ఉంది. బట్ ఏం చెప్పంటే మ్యాక్సిమం ఈ ఒక్క ప్లాన్ పెడితే తెలంగాణ ఇన్కమ్ ఒక తక్కువ 10,00,000 కోట్ల పోతుంది. తర్వాత ప్రతి ఆడబిడ్డ కూడా ఒక 8 గుంటల భూమి వస్తుంది. తర్వాత ఒక ముబ్బాడ బంగారం వస్తుంది. తర్వాత ప్రతి నెల ఒక ఆడబిడ్డకి వచ్చేసి ఒక 4,000 క్యాష్ వస్తుంది. అదే ఇంట్లో జెంట్స్ అనుకోండి, ఇంట్లో జెంట్స్ ఉన్నా వాళ్ళకి ఒక 3 గుంటల భూమి వస్తుంది. తర్వాత ఒక బ్యాడెత్తు ఇది వీసమెత్తు గోల్డ్ వస్తుంది. తర్వాత ఇంకేంటి ఒక 2,000 క్యాష్. లేడీస్ కూడా ఎక్కువ, లేడీస్ ప్రయారిటీ కాబట్టి లేడీస్ అయితే 8 గుంటల భూమి లేడీస్కి అయితే 8 గుంటల భూమి. తర్వాత ముబ్బాడ బంగారం, ముబ్బాడ అంటే ఎంత అందాజ చెప్పి ఒక 8 గ్రాముల బంగారం, అంటే తులం మొత్తం ఇవ్వలేము, రేట్ ఎక్కువ ఉంది కదా గోల్డ్ కాబట్టి. ఒక 8 గుంటలో భూమి, తర్వాత ఒక 8 గ్రాముల బంగారం, తర్వాత నెలకు 4,000 క్యాష్, 4,500 క్యాష్. ఇది లేడీస్కి అయితే. జెంట్స్కి అయితేనో ఒక 3 గుంటల భూమి, తర్వాత ఒక 3 గ్రాముల బంగారం, తర్వాత 2,000 క్యాష్ జెంట్స్కి అయితే. సో దీంతో పాటు ఇంకో మంచి వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ ఒక్క పాలసీ చేస్తే అద్భుతంగా ఉంటుంది అండి. అర్థమైందా? వస్తుంది మ్యాక్సిమం చెప్పిన మ్యాక్సిమం ఒక 5 yearsలో మన తెలంగాణ అనేది మనకు అవి డైరెక్ట్గా మనం చైనాతో కంపీట్ చేయొచ్చు, చైనాతో మనం పోటీ పడవచ్చు. అర్థమైందా? నేను చెప్పాను మాకు నిజంగా మంచి ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాని వాళ్ళు కనుక ఒక పాలసీ తీసుకొస్తే ఖచ్చితంగా మ్యాక్సిమం ఒక నెక్స్ట్ ఇయర్స్లో తెలంగాణ లెక్క ఉండదు, అద్భుతంగా మారిపోతుంది అండి. సో థ్యాంక్ యూ మచ్.